ఈ రోజుల్లో ఫ్రీ అనే మాటకి వాల్యూ లేకుండా పోయిందండి. మన దగ్గర ఉన్న విద్యని ఏదో నలుగురికి పంచాలి అనే సేవాభావంతో మనం ఉంటాము. కానీ అవతల వాళ్ళు దాన్నే అలుసుగా తీసుకొని ఇంకా ప్రతిసారి ఉచితానికి అలవాటు పడి దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారండి. అది ఏ విద్య అయినా సరే, చదువైనా సరే, సంగీతమా, డ్యాన్సా, ఏదైనా సరే ఉచితం అనే మాట ఇక్కడ వాడకూడదండి. ఎందుకంటే దానివల్ల అసలు మనకి వాల్యూ ఉండదు. ఏదో పని పాట లేకుండా నేర్పించేస్తున్నాం అనుకుంటారు. ఇంకా దానికే అలవాటు పడిపోతారు. నేనైతే ఒక్కటే బలంగా నమ్ముతానండి, మన మంచితనము మనకి శ్రీరామ రక్ష, మన చెడుతనము మనకి భగవత్ శిక్ష, అంతే. కానీ ఈ రోజుల్లో మంచితనాన్ని చేతగానితనంలా చూస్తున్నారు. మనం 10 సార్లు సాయం చేసింది మర్చిపోతారు. ఒక్కసారి చెయ్యండి, ఒక్కసారి మనం అన్న మాటనే గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజుల్లో అయితే కలికాలం అలా ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను కోలాటం ఫ్రీగా చెప్పినప్పుడు చాలామంది ఒళ్ళు ఊరం చేసుకుని ఎందుకు కోలాటం నేర్పిస్తున్నావు అంటే, గుళ్ళో వేసే కోలాటం భగవంతుడి సేవ అనుకున్నాను. కానీ దానిని ఎవ్వరూ సేవలాగా చూడట్లేదు. నేను ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి వాడుకుంటున్నారు, కానీ ఎవరూ హార్ట్ఫుల్గా భగవంతుడి సేవను చేయట్లేదు అని ఈరోజు నాకు అర్థమైంది.